గలమెత్తి పాడాలి ఇది సంఘ గీతం, మహియల్ల చాటాలి మన హిందూ చరితం. ఇది హిందూ గీతం, ఇది బృంద గీతం, ఉప్పొంగు సంగీతం, ఇది సంఘ గీతం. వాహ్, భలే వాడుతున్నాడు కదా. సెంట్రల్ మినిస్టర్ బండి సంజయ్ సార్ లోపట ఈ కలసుతం ఉందా అని అంటారా? అవు మరి, ఆర్ఎస్ఎస్ చాలా మొన్నట్ల 100 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా సంఘ్ కోసం గొంతు సవరించుకున్నాడు. ఇట్లా బండి సారు చిన్నప్పుడే రాష్ట్రీయ స్వయం సేవక సంఘుల షరీక్ అయ్యి స్వయం సేవకుడిగా దేశ సేవలు తరించిండు కదా. ఇప్పుడు సంఘ్ 100 ఏళ్ల మైల్ రాయిని చేరుకున్నది కాబట్టి ఇట్లా తన స్టైల్లో పాట పాడి ఆర్ఎస్ఎస్ మీద ఉన్న పాయిరాన్ని సాటుకున్నాడు అన్నట్టు. ఏ మాట కామాటే గాని మస్తు వాడిండుల్లో పాట. మాట గంభీరంగా ఉన్నట్టే సారు పాట సుతం వారెవ్వా అనిపిస్తున్నదిలే. ఇది హిందూ గీతం, ఉప్పొంగు సంగీతం, ఇది సంఘ గీతం అనుకుంటా సారు వాడిన తీరు చూస్తే రోమాలు నిక్కబడుస్తున్నాయి. అబ్బా, ఇదే కాదు ఇంకో పాట కూడా వాడిండు, అది సుత వినుండ్రి. మాతృమూర్తి పదాల ముందర మోకరిల్లిన యువకులం, సాధనా పదమందు నిలచిన స్వయం సేవకులం మనం. మాతృమూర్తి పదాల ముందర మోకరిల్లిన యువకులం, సాధనా పదమందు నిలచిన స్వయం సేవకులం మనం. ఇంటున్న కొద్ది ఇనబుద్ధి అయితాంది సారు వాడిన తీరు చూస్తా అంటే. మాతృమూర్తి పదాల ముందర మోకరిల్లిన యువకులం, సాధనా పదమందు నిలిచిన స్వయం సేవకులం మనం అని చిన్న చిన్న పదాలతోటి ఎంత గొప్పగా రాసిండో పాట సంగుల పనిచేసే ఆకుల నాగేశ్వర్ సారు. వందే మాతరం శ్రీనివాస్ సారు ఈ పాటలకు మ్యూజిక్ కొట్టిండు. కరీంనగర్లున్న శ్రీ మహాశక్తి గుడికాడ వేలాది మంది పబ్లిక్ నడుమ 2 పాటలు ఇలా విడుదల చేసిండు బండి సంజయ్ సారు. సంఘ్ మీద పాటలు వాడు వాటి శ్రీరామనవమి వల్ల విడుదల చేసుడు చాలా ఆనందంగా ఉన్నదని చెప్పుకొచ్చిండు సారు. మొత్తానికైతే కరీంనగర్ కార్పొరేషన్ లా బీజేపీ జెండా ఎగిరినందుకు మొన్నట్ల కొండగట్టుకు పాదయాత్ర చేసిండు. ఇప్పుడు ఈ పాటలు ఇవన్నీ చూస్తా అంటే పువ్వు పార్టీని నెక్స్ట్ లెవెల్ కు తీసుకుపోయేందుకు సారు బాగానే పిల్లలు వేస్తున్నట్టే అనిపిస్తున్నది. చూడాలి మరి బండి సంజయ్ సారు వ్యూహాలు రాబోయే రోజుల్లో ఇంకెట్లుంటాయి అనేది.